హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఫేజ్ 2కి సంబంధించి ఎలిజిబిలిటీస్ ఏంటి, అసలు ఫేజ్ 2కి ఎవరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అగైన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్రెడీ ఫేజ్ 1 చేసిన వాళ్ళు, అండ్ అగైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికి ఉంటుంది, అండ్ ఫేజ్ 2కి సంబంధించి కంప్లీట్గా ఎలిజిబిలిటీస్కి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీటెయిల్గా వీడియో చివరి వరకు అయితే వచ్చాను, మీ డౌట్ అనేది కూడా క్లియర్ అవుతుంది. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ మనకు కంప్లీట్ అయిపోయింది, అండ్ చాలా మటుకు క్యాండిడేట్స్కి సీట్స్ అనేవి కూడా అలాట్ అవ్వడం అయితే జరిగింది. అయితే కొంతమంది క్యాండిడేట్స్కి అయితే ఏదైతే సీట్ అలాట్ అయిందో ఈ సీటులో కొంతమంది సాటిస్ఫై అయ్యారు, కొంతమంది సాటిస్ఫై అవ్వలేదు. సో బెటర్ ఆప్షన్స్ అయితే పెట్టాలని అయితే కొంతమంది చాలామంది అయితే ఉన్నారు. సో ఎవరైతే బెటర్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో సో సెకండ్ ఫేజ్ అనేది మ్యాక్సిమం మనకు ఫైనల్ ఫేజ్ అయితే చేస్తారు. అయితే ఫైనల్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో సో అగైన్ మీరు కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, బ్రదర్ మేము ఆల్రెడీ ఫీజ్ పేమెంట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసాము అని చెప్తున్నారు. సో ఎవరైతే క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ చేసి ఉంటారో సో అగైన్ మీరు పే చేయవసరం లేదు సెకండ్ ఫేజ్కి. ఇంకా డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ద క్యాండిడేట్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ యూజర్. అంటే ఆల్రెడీ క్యాండిడేట్స్కి మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి సేమ్ అదే పాస్వర్డ్ లాగిన్ ఐడితో మీరు సీట్స్ ఏవైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ అయితే ఉన్నాయో ఆ సీట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, ఓకేనా. అండ్ మీరు ఏవైతే పాత ఫస్ట్ పేజ్ ఆప్షన్స్ పెట్టుంటారో ఆ ఆప్షన్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది, డిజేబుల్ చేస్తారు. అగైన్ ఫ్రెష్గా మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఒక పాయింట్ అనేది హూ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ అనేది, అంటే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అసలు ఎవరు పెట్టుకోవచ్చు అనేది క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ఇందులో స్టార్టింగ్ పాయింట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూరిటీ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, అంటే సీట్ పర్టికులర్ కాలేజీలో మీకు సీట్ వచ్చింది కానీ మీకు ఇంట్రెస్ట్ లేదు, అలాంటి వాళ్ళు కూడా మీరు ఫేజ్ 2కి ఎలిజిబులే. అండ్ హూ హ్యావ్ నాట్ సెక్యూరిటీ సీట్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫై. సో సర్టిఫికేట్ వెరిఫికేషను ఫీజ్ పేమెంట్ ఇవంతా కూడా జరిగిపోయింది, కాకపోతే సీట్ అనేది రాలేదు, ఇలాంటి క్యాండిడేట్స్ వాళ్ళకు కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజర్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దర్ సర్టిఫికేట్స్ వెరిఫై, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కాకపోతే వెబ్ ఆప్షన్స్ అనేది ఫస్ట్ పేజ్లో కొంతమంది పెట్టలేదు, అలాంటి వాళ్ళకి కూడా మీకు ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ హూ హ్యావ్ సెక్యూరిటీ సీట్ సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ యాస్పైరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్, అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అనేది పర్టికులర్ ఒక కాలేజీలో అయితే వచ్చింది అండ్ మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేశారు, ఆన్లైన్లో కూడా సెల్ఫ్ రిపోర్ట్ చేశారు, అలాంటి వాళ్ళు కూడా మీరు బెటర్ ఆప్షన్ అంటే మీకు వచ్చిన కాలేజీ కంటే మంచి కాలేజీ మంచి బ్రాంచ్ పెట్టుకోవాలనుకున్నా కూడా మీకు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవి పెట్టుకోవచ్చు, అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంది. అండ్ ఇంకా ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్స్ వర్ సబ్మిటెడ్ అండ్ గాట్ వెరిఫైడ్ డ్యూరింగ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ టు కన్సిడర్ ద ఎన్సీసీ. సో ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ అందరూ కూడా ఎలిజిబిలిటీ అన్నమాట, అందరూ కూడా మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఒక నోట్ అనేది, ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్ ఇన్ ఫైనల్ ఫేజ్. ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను, మీరు ఏవైతే ఫస్ట్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ పెట్టి సేవ్ చేశారా ఆ సేవ్ చేసిన ఆప్షన్స్ అయితే మీరు అగైన్ ఫ్రెష్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ద క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ప్రీవియస్ అలాట్మెంట్ అండ్ పేడ్ ద ఫీ త్రూఅవుట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూఅవుట్ వెబ్సైట్ need not to exercise options once again, ఓకేనా. however they have to report at the college allotted college form. అయితే మనకి ఏం చెప్తున్నారంటే మీకు ఆల్రెడీ సీట్ అలాట్ అయిపోయింది, ఇంకా కాలేజీతో మీరు సాటిస్ఫై అనుకుంటే ఇంకా దాన్ని కంటిన్యూ చేసేసుకోవచ్చు, ఇంకా మీరు సెకండ్ ఫేజ్ అనేది ఇంకా రావసం లేదు, ఇంకా డైరెక్ట్గా మీరు కాలేజెస్కి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని. ఇంక ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్స్ షల్ నోట్ దట్ ఇఫ్ ద ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నౌ అండ్ సీట్ ఈస్ అలాటెడ్ యాజ్ పర్ ద ఆప్షన్స్ ద వేకెంటెడ్ సీట్ విల్ బి అలాటెడ్ టు నెక్స్ట్ మెరిట్రియస్ క్యాండిడేట్స్ అండ్ ఇన్స్ దే హ్యావ్ నో క్లెయిమ్ ఆన్ ప్రీవియస్ అలాట్మెంట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఉంది, అంటే మీకు పర్టికులర్ ఒక ఎక్స్ కాలేజీలో సీట్ అలాట్ అయింది, అది ఏదో ఒక కాలేజీ మీకు వచ్చిన అలాట్ కాలేజీలో మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, కాలేజీకి వెళ్ళి కూడా రిపోర్ట్ చేశారు. అయితే బెటర్ ఆప్షన్స్కి వెళ్దాం అనుకుంటున్నారు, అంటే బెటర్ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు అగైన్ ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటారు కదా, 1 2 3 4 5 ప్రయారిటీ ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటారు కదా కాలేజెస్ అయితే పెట్టుకున్నప్పుడు మీకు ఏదైనా పర్టికులర్ ఈ 4 కాలేజీలు ఏ సీటు రాలేదనుకోండి,
మీకు ఏదైతే స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్ అనేది అలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది, రిపోర్టింగ్ చేయకపోతే మీకు రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ సెకండ్ ఫేజ్లోనే ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ప్రిఫరెన్స్లో మీకు సీట్ అలాట్ అయిపోయింది, అయితే మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్లో సీట్ ఉంటుందంటే ఉండదు, ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, వేరే వాళ్ళకి అలాట్ అవుతుంది. అంటే మీకు నచ్చలేదు, బెటర్ ఆప్షన్స్ పెడదామనే కదా సెకండ్ ఫేజ్కి వెళ్ళారు. సో ఆ పెండింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది వేరే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ డౌట్ మీకు క్లియర్ అయిందే కదా. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్లో క్యాండిడేట్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ డిసప్పాయింట్ ఆఫ్ నాట్ గెట్టింగ్ సీట్. అయితే ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. సో అగైన్ మీకు సీట్ రాకుండా అలాట్ అవ్వకుండా ఫస్ట్ పేజ్లో ఏదైతే తప్పు చేశారో ఆ మళ్ళీ సేమ్ రిపీటెడ్ తప్పు అయితే మీరు చేయొద్దు. అయితే మీకు ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా. అండ్ మీకు సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, సీట్ అలాట్ అయిన వాళ్ళు పెట్టుకోవచ్చు, సీట్ అలాట్ అవ్వలేని వాళ్ళు పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ ఫేజ్లో మీకు ఏదైనా మీరు బెటర్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు పలానా ఎక్స్ కాలేజీలో సీట్ అలాట్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ పోతుంది, వేరే వాళ్ళకి వస్తుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. లేదు మేము పెట్టుకోమనుకుంటే వదిలేసినా పర్లేదు. బెటర్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏదైనా కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి మీరు కంటిన్యూ అయిపోతారు. ఒకవేళ మీరు బెటర్ ఆప్షన్స్ పెట్టినప్పుడు రాలేదనుకోండి, ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ కంటిన్యూ అవుతుంది, ఓకేనా. ఈ డౌట్ మీకు క్లియర్ అయితే అనుకుంటున్నాను. సో ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోకూడదు అనేది అందరూ పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ సంబంధించి. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.